అందరికీ నమస్కారం. నిర్మలా భక్తిసాగరం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మంగళగౌరి వ్రతం గురించి మాట్లాడుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మంగళగౌరి నోము నోచుకుంటారు. ఏ వ్రతమైనా నోములైనా ఆయా కథలు విని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. శ్రావణ మాసంలో మంగళవారం వ్రతంగా జరుపుకోవడం ఆచారం. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. పూర్వం కృతాయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకుట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చేయను అన్నట్టు పార్వతీదేవి వైపు చూశాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైన, దానవులైన, మానవులైన మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదలను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకుట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరి వ్రతదీక్ష ఫలితం ఏంటి తెలుసుకుందాం. అట్టి కరుణాతరమూర్తి పార్వతీదేవి, అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంలో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్ష ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలు శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పెద్దలు చెబుతున్నారు. మొదట సౌనకాది మహామునులకు మంగళగౌరి మహత్యాన్ని సుతులవారు వివరించారు. నారద మహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ఉపదేశించారు. శ్రీకృష్ణుడు వ్రత విధానాన్ని, వ్రత మహత్యాన్ని ద్రౌపదికి వివరించాడు. ఇక్కడ శ్రీకృష్ణుల వారు ద్రౌపదికి బోధించిన కథా విధానము ఈ విధముగా ఉంది.